ప్రస్తుతం అయితే ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మాల మల్లన్న వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. మొత్తం నల్గొండ నుంచి కూడా ఓటేసిన తర్వాత అన్ని పోలింగ్ బూతులు తిరుగుతూ వస్తున్నారు కదా. ఓటింగ్ సరళి కానీ ఓటు వేయడానికి ఈసారి చూస్తే చాలా చోట్ల బాలులు తీరిన కనిపిస్తుంది. లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఈసారి ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుంది? స్పష్టంగా కనిపిస్తుంది డిఫరెన్స్. సో గతంలో అది ఎన్నికల్లాగా జరగలే. అది గతంలో ఒక మూకుమ్మడి దాడి జరిగింది. ఎలక్షన్ కమిషన్ పైన పోలింగ్ బూత్ల పైన దాడి జరిగినట్టుండే గతంలో పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా ఓటర్లంతా ఓటేసుకుంటున్నారు. సజావుగా సాగుతూ ఉంది. మంచి వాతావరణంలో ఉంది. మీరు వచ్చి అంటే చాలా పోలింగ్ బూతుల దగ్గర ఉన్నారు. తర్వాత ఓటింగ్ సంబంధించినటువంటిది కానీ తర్వాత ఫెసిలిటీస్ కావచ్చు లేదా పోలింగ్ కేంద్రాల వద్ద కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? ఉత్సాహంతో వస్తూ ఉన్నారు. ప్రజలు ఏదో కావాలని అయితే కోరుకుంటున్నారు అనేది వాళ్ళలో కనిపిస్తున్నటువంటి ఆలోచన. సో ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా మేము కూడా ఓటర్లను పలకరించినప్పుడు సౌకర్యాల విషయం ఎట్లా ఉంది అని అన్నప్పుడు చాలా బాగుంది సార్, పెద్దగా ఏం ఇబ్బంది జరగట్లేదు. కొన్ని చోట్ల మాత్రం కొన్ని బూత్లో క్యూ లైన్లు ఎక్కువగా ఉన్నాయి, కొన్ని బూతుల్లో మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి బూత్లో ఉన్నటువంటి ఓట్ల సంఖ్యను బట్టి అది కొంచెం అట్లా కనిపిస్తుంది. కానీ మొత్తానికైతే బాగానే ఉంది, అంత పర్ఫెక్ట్గా కొనసాగుతూ ఉంది 3 జిల్లాల్లో. అంటే చూస్తే రూరల్లో ఇప్పుడు హసన్పర్తి కావచ్చు మిగతా ప్రాంతాల్లో చూస్తే ఓటర్లు చాలామంది ఉదయం నుంచే ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు చూస్తే రూరల్ ఓటింగ్ శాతమే చాలా ఎక్కువ కనిపిస్తుంది, అర్బన్లో చాలా కొంత తక్కువగా కనిపిస్తుంది. ఆ కారణం ఏమనుకున్నాను అంటే రూరల్ ఓటర్లు కొంత ఉత్సాహంతో ఉన్నారు, అర్బన్ ఓటర్లు కొంత ఈవినింగ్ అంటే మధ్యాహ్నం తర్వాత రావచ్చు వస్తే మేబీ. ఇక ఈ 3 జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ చివరి క్షణం దాకా ప్రయత్నం చేసింది పాపం. అని ఇప్పుడే సుబేదారి దాని ముంగట 10,000 రూపాయలు పోలీసు వాళ్ళు కూడా పట్టుకున్నారు. అంటే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ చివరి క్షణంలో చివరి ప్రయత్నాలు చేస్తూ ఉంది, అంపశయ్య మీద ఉంది. అటువంటి పార్టీ పట్టభద్రులను ప్రలోభ పెట్టడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం అని చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డి అంతా అనుకుంటూ ఉన్నారు. కానీ ఈసారి పట్టభద్రులు పూర్తి అవగాహనతో ఉన్నారు, ఎక్కడేయాలనే క్లారిటీతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రలోభాలు వాళ్ళ అరాచకాలు ఇంకా కొనసాగిస్తాం అనుకుంటే పట్టభద్రులు చూస్తూ ఊరుకోరు. చాలా అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు పట్టభద్రులకు సంబంధించి తర్వాత యూత్ తర్వాత గ్రాడ్యుయేట్స్ చేసేది ఈ ఎలక్షన్స్ను కూడా ప్రభావితం చేసే ప్రయత్నాలు జరగడాన్ని మనం ఎట్లా చూడొచ్చు సార్? అంటే వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీకి ఏం కనిపిస్తూ ఉంటుంది అంటే సహజంగా ఎవరినైనా మభ్యపెట్టవచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు. ఇవాళ బీజేపీ తర్వాత బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఎట్లా చేద్దాం ఎట్లని చేసి మన ఇద్దరిట్లలో ఎవరిని గెలిచే పరిస్థితి లేము. మనం గెలిచే పరిస్థితి లేనప్పుడు మళ్ళా నోడగొట్టడానికైనా మనం ఏకం కావాలని అనుకుంటా ఉన్నాం. కానీ పట్టభద్రుల మైండ్ సెట్ను చేంజ్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి లేదు, భారతీయ జనతా పార్టీ. వాళ్ళంతా ఫిక్స్ అయిపోయినారు. ఫిక్స్ అయిపోయి ఇలా తీన్మార్ మల్లన్న ఎందుకు అవసరం అన్నది చర్చ జరిగింది. ఆ చర్చ ద్వారా ఇవాళ ప్రజల్లో ఒక మార్పు కనిపిస్తూ ఉంది. ఇక్కడ నేను తిరుగుకుంటూ నల్గొండ, ఆ తర్వాత జనగాము, ఆ తర్వాత స్టేషన్ గన్పూరు, ఇక్కడ అంతా తిరిగి ఎక్కడ పోయినా ఒకటే రెస్పాన్స్, ఒకటే ఆలోచన ప్రజలది. సో ఇంకా దాదాపుగా మీరు అనుకున్నట్టే ఉంటుంది. అయితే ఈసారి చూస్తే 52 మంది పోటీ చేశారు. బ్యాలెట్ పేపర్, జంబో బ్యాలెట్ పేపరు, కొంత ఓటు వేసే సమయం సంబంధించి కావచ్చు, లేదా ఇంతమంది నిలబడటం దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇది ఓటింగ్ మీద ఉన్న ప్రభావం చూపిస్తాను అంటే సాధారణ ఎన్నికలు కూడా ఇంతకంటే ఎక్కువ ఓటింగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే పూర్తి స్థాయి సౌకర్యాల విషయంలో అన్ని ఏర్పాట్లు జరగకపోవచ్చు. ఇప్పుడు పెద్ద లేట్ ఏం కాదు, ఆడ లోపల కూడా పోలింగ్ స్టేషన్లో కూడా వెంటనే కంప్లీట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అదేం ప్రభావం చూపుతుందని నేను అనుకోవట్లేదు. ఇప్పటికి కూడా నేను ఓటర్లను అప్పీల్ చేస్తూ ఉన్నా, ఎవరైనా ఇంటికాడ ఉంటే కూడా రండి, పోలింగ్ బూత్లు మంచి క్లియర్గా ఉన్నాయి, మీరు వచ్చి ఓటు వేసుకోవడానికి పెద్ద సమయం కూడా పట్టది. ఈసారి సమ్మర్ కానీ ఇదంతా ఏమైనా ఇంపాక్ట్ కనిపిస్తుందా ఓటర్ వచ్చిన తర్వాత వాళ్ళే? అంటే ఓటు వేయడానికి ఈసారి చూస్తే ఎన్రోల్మెంట్ పార్టీస్ కంటే కూడా చాలామంది స్వచ్ఛందంగా తమ ఎన్రోల్మెంట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. దాంతో కొంత ఓటర్ల సంఖ్య తగ్గింది అంటారు, ఎట్లా చూడొచ్చు? అంటే ఓటర్ల సంఖ్య తగ్గడానికి కారణం ఏంటంటే పోయినసారి పల్లా రాజేశ్వర రెడ్డి 5 చదివినోడితో 10 చదివినోడితో ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి, నకిలీ బోగస్ సర్టిఫికేట్లు పెట్టి ఓట్లు తయారు చేయించిండు, అట్లా పెంచిండు. ఆ తర్వాత ఇప్పుడు ఒరిజినల్గా పట్టభద్రులు ఓటు నమోదు రిజిస్టర్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సంఖ్య కనిపిస్తూ ఉంది. అప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి ఆయన అనురాగ్ యూనివర్సిటీ ఆ కథ మేమే 1000 ఓట్లు పట్టించినాం కదా, అటువంటి కార్యక్రమమే ఈసారి చేయాలనుకున్నారు. కానీ ఈసారి పకడ్బందీగా ప్రతి ఊరిలో ఎవరు డిగ్రీ చేసిరు ఎవరు లేదనేది వెరిఫై చేస్తూ ఈ కార్యక్రమం చేసినాం. కాబట్టి టెన్షన్గా ఈ పట్టభద్రులు. సో లాస్ట్గా చెప్తున్నారు, ఇంకా ఓటు వేయని వాళ్ళు కావచ్చు లేదా ఓటర్గా ఎన్రోల్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ వైపు నుంచి ఏం అప్పీల్ చేస్తారు? రైట్, ఓటు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు
వేస్తేనే కదా మనం ఎవరినైనా అడిగేటువంటి హక్కు ఉంటుంది. ముఖ్యంగా పట్టభద్రులు కూడా, పట్టభద్రులకు కూడా నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఓటింగ్లో పాల్గొంటే మీ మేధాశక్తి అంతా ఓటు రూపంలోకి మారితే అక్కడి నుంచి ఎన్నికయ్యేటువంటి అభ్యర్థి కూడా గొప్పవాడై ఉంటాడు. కాబట్టి అందుకోసం మీరు మ్యాక్సిమం ఓటింగ్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది ఎన్రోల్ చేసుకున్నారు కాబట్టి ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు మ్యాక్సిమం ఓట్లు వేయడం కోసం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే నేను కూడా అనుకుంటా ఉన్నా ఈసారి మ్యాక్సిమం 80% దాకా ఓటింగ్ జరగవచ్చు.